రాబోయే రోజుల్లో తులం బంగారం లక్ష దిగువకు చేరుకునే అవకాశం ఉందా? బంగారం ధరలు తగ్గబోతున్నాయా? ప్రస్తుతం గంట గంటకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. భయాందోళనలో కొనుగోలుదారులు ఉన్నారు. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయంటూ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణాలను కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా డాలర్ బలపడుతుండడం కూడా ప్రధాన కారణం అంటున్నారు. గతంలో డాలర్ బలపడ్డప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయంటూ విశ్లేషకులు చెప్తున్నారు. మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక్కసారిగా ఆ బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ యుద్ధ భయాలు లేవు. లేకపోవడం కూడా మరో కారణం అంటూ చెప్తున్నారు. దీంతో సాధారణ రేటుకు చేరుకుంటాయంటూ అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ ఒక్కరోజు సుమారు 6,600 తగ్గింది బంగారం. హైదరాబాద్లో 1,59,680కి చేరింది తులం బంగారం. బంగారం బాటలోనే భారీగా వెండి ధర పడిపోయింది. ఏకంగా 30,000కు తగ్గి 2,69,000కు చేరింది కిలో వెండి ధర. సో మొత్తం మీద బంగారం ధరలు ఫ్యూచర్లో తగ్గుతాయా అనడానికి కారణాలు వెతుక్కున్నట్టయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్, భౌగోళిక రాజకీయపరమైన కారణాలు కాస్త చల్లబడితే ఖచ్చితంగా తగ్గుతాయి అనేది విశ్లేషకుల వాదన. అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ సెటిల్ అయితే, అలాగే ఇరాన్ అమెరికా ఇష్యూ సెటిల్ అయితే, అలాగే ఇక్కడ మన భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెటిల్ అయింది. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ సెటిల్ అయినప్పుడు, జియో పొలిటికల్ ఇష్యూస్ సెటిల్ అయినప్పుడు ఖచ్చితంగా బంగారం ధర తగ్గే అవకాశాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ ప్రస్తుతం బంగారం ధరలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాస్త తగ్గే అవకాశమే ఉందంటూ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అయితే జియో పొలిటికల్ ఇష్యూస్ దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకవేళ డాలర్ బలపడితే కనుక ప్రస్తుతం బంగారం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విశ్లేషకులు జీవి సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఈ బంగారం ధరలకు సంబంధించి కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతున్నాయో అంత అయోమయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గి డాలర్ కనుక స్ట్రెంథెన్ అవుతే కనుక బంగారం ధరలు లక్ష దిగువకు రావచ్చా? మేబీ 90,000 ఆర్ 70,000 ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఏం చేయాలి అంటే 3 రోజుల నుంచి, అంటే ఎప్పుడైతే జనవరి 30 ఫ్రైడే రోజు ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఫిబ్రవరి 1 సండే రోజు కూడా బడ్జెట్ రోజు మంది పెట్టడం జరిగింది. ఆ రోజు ఫాల్ అయింది. మండే రోజు ఫిబ్రవరి 2 రోజు ఉదయం పూటలు సర్క్యూట్కి వెళ్ళి ఆ 3 రోజుల్లోనే సిల్వర్ 54% ఫాల్ అయింది. ఎప్పుడైతే ఫిబ్రవరి 2 సోమవారం ఉదయం ఫాల్ అయిందో మళ్ళీ ఈవినింగ్ ఈ టైం వరకల్లా రికవరీ అయ్యి న్యూట్రల్ అయింది. మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళింది. మంగళవారం, బుధవారం, సోమవారం నైట్ అన్ని కూడా పెరిగినాయి. మళ్ళీ ఈ రోజు మాత్రం మళ్ళీ ఫాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారంటే జనరల్ గా మన షేర్ మార్కెట్ లో అయితే బ్లడ్ బాత్ అంటారు. బ్లడ్ బాత్ అంటే ఏంటంటే ఒక్కసారిగా అంటే ఇక దానిలో బ్లడ్ లో స్నానం చేయడం అన్నట్టు. అంటే ఇది 3 రోజుల నుంచి పెరుగుతూ వచ్చి సోమవారం, మంగళవారం, బుధవారం ఇక లేదు బాటం అని ఎప్పుడైతే పెరగడం మొదలు పెట్టిందో మళ్ళీ ఒక్క రోజులోనే పొద్దున్నే మళ్ళీ లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోవటం. ఈ రోజు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే దానికి 3-4 కారణాలు ఉన్నాయి. మెయిన్ ఏంటిదంటే ఇరాను యుద్ధం అని చెప్పేసి అంతకుముందు అన్నారు. ఇప్పుడు ఇరాను అమెరికా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చర్చలకి సుముఖంగా ఉన్నారు అని దాంతో మన షేర్ మార్కెట్ పాజిటివ్ ఉండాలి. అది కూడా లేదనుకోండి తర్వాత సంగతి. గోల్డ్ సిల్వర్ ఫాల్ అవటం మొదలుపెట్టింది. ఒకటి, డాలర్ స్ట్రాంగ్ అవటం రెండోది. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే రాత్రి ట్రంప్ అంటే ఈ ఇరాన్ చర్చలు ఒక వర్షను. నెంబర్ 2, చైనా ఈ జిన్పింగ్ తోటి మన ట్రంప్ మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఫేవర్ గా అంటే ఏంది, అంతకుముందు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో ఒక వారం నుంచి ఈయన మారిపోయింది అనమాట. ఏదేది దావోస్ మీటింగ్ నుంచి ట్రంప్ అప్పటి నుంచి అంటే మన ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ క్లియర్ చేయడం. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఉండింది, ఏది జనవరి 30 శుక్రవారం, జనవరి 29 గురువారం, జనవరి 28 బుధవారం. ఈ బుధవారం నైట్, జనవరి 28 బుధవారం నైట్ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ జెరోమ్ పవల్ గారు న్యూట్రల్ ఉంచిందో తెల్లారి మనకు సిల్వర్ ఆ టైం హైక్ చేయడం జరిగింది 4,25,000కి. ఎప్పుడైతే ఈ జరిగిందో ట్రంప్ కి అనమాట, అంటే ట్రంప్ వెమ్మటే గురువారం జనవరి 29 గురువారం పొద్దున్నే ఈ జెరోమ్ పవల్ బదులు
వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు ఉన్నాడు కేవిన్ వర్ష్ అని, అతన్ని నేను అపాయింట్ చేస్తున్నానని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కేవిన్ వర్ష్ ఎప్పటి నుంచి జాయిన్ అవుతాడు? 2026 మే నెలలో. అప్పుడు ఆయన పదవి విరమణ ఉంది, ఎవరిది జెరెమ్ పవర్ది. ఎప్పుడైతే ఈ కేవిన్ వర్ష్ అన్నారో ఆటోమేటిక్ గా డాలర్ స్ట్రాంగ్ అవటం, మార్కెట్ వెమ్మటే గోల్డ్ సిల్వర్ సెల్లింగ్ ఎఫెక్ట్ వెళ్ళిపోవటం. మామూలుగా కాదు, 3 రోజుల్లో 54% సిల్వర్ ఫాల్ అవటం. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ అప్పటి నుంచి ఆయన ఫేవర్ న్యూస్ వస్తున్నాయి అన్ని. రాత్రి చైనా జిన్పింగ్ తోటి మాట్లాడడం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇవాళ అమెరికా రష్యా అణు ఒప్పందం ఉంది, ఇవాళ లాస్ట్ డేట్ అనమాట అది. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ, అంటే మనకి డే టైము, అమెరికాలో నైట్ టైం, ఈ రోజు రాత్రికి మళ్ళీ అమెరికా రష్యా ఈ అణ్వాయుధాల ఒప్పందం మీద ఇవాళ అయిపోతుంది కాబట్టి మళ్ళీ సేమ్ అదే అణ్వాయుధాల మీద కంటిన్యూ చేయాలన్నా మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్ రాసుకోవాలా అనేది ఉంది. ఆ అణ్వాయుధాల ఒప్పందం అంటే ఏంటిది, ప్రపంచంలో హైయెస్ట్ ఎవరి దగ్గర క్వాంటిటీ, అమెరికాలో రష్యా దగ్గరే ఉన్నాయి అణ్వాయుధాలు. నీ దగ్గర ఎంత ఉన్నాయి, నా దగ్గర ఎంత ఉంది, డేటా. ఈ డేటా ఏదైతే ఉందో అమెరికా రష్యా వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు. కాబట్టి మిగతా వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఉండదు, ఎందుకంటే వరల్డ్ వాళ్ళిద్దరే సీడింగ్ కాబట్టి. వాళ్ళు ఏంటిది, ఎందుకంటే నీ దగ్గర ఎక్కువ ఉండొద్దు, నీ దగ్గర ఎక్కువ ఉండొద్దు, వీళ్ళిద్దరు అనుకున్నాక అంతకుముందు ఏదైతే ఒప్పందం ఉందో అదే కంటిన్యూ అయిందా ఒక వర్షన్, లేదు మళ్ళీ చేంజ్ చేస్తారా అనేది రేపొద్దు తెలుస్తుంది. అదొకటి. ఇక రెండోది ఏంటి, ఈసారి అమెరికా రష్యా ఒప్పందం అణ్వాయుధాల ఒప్పందంలో చైనాను కూడా యాడ్ చేస్తారు. ఎప్పుడైతే చైనాను కూడా యాడ్ చేస్తారో చైనా కూడా ఇప్పుడు యాక్టివ్ ఉంది అనేది అనమాట. అయితే ఇవన్నీ న్యూస్ తోటి ఏం జరిగింది, షేర్ మార్కెట్ అంటే మన ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్ ఫాల్ అవటం. అంటే ఏంటిది, ఏదైతే మళ్ళీ ఈ డాలరు ఏదైతే స్ట్రాంగ్ అవటం. రెండోది ఈ అంటే మీరు అన్నట్టు ఈ భౌగోళిక రాజకీయ వేడి, అంటే ఇదంతా ఏంటి, ఇప్పుడు ట్రేడింగ్ జరగటం, లేకపోతే ఇప్పుడు ఏవైతే అంటే ఇటువంటివి మామూలుగా ఇరాను చర్చలకి రావటం, ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ పడటం, అది పడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ట్రంప్ మాట్లాడటం. ఇప్పుడు ఏంటిది, మళ్ళీ వీటన్నిటి తోడుగా ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో 1 కిలో సిల్వర్ కొనాలి అంటే 70% మార్జిన్ పే చేయాలి. అంటే ఉదాహరణకి సిల్వర్ ఇప్పుడు 2,55,000 కిలో ఉంటే 2 లక్షలు అడుగుతుంది, అది మార్జినే. అంటే ఏంటి, ఇక్కడ మార్జిన్ కిలోకి 2 లక్షలు పెట్టి అంతకుముందు 10% ఉన్న మార్జిన్ 30% చేశారు. 30% పోయి 70% మార్జిన్ అయింది. 70% పెట్టగానే తీసుకోదు అది. 70% మార్జిన్ పెడితే ఒకవేళ పెరిగితే తగ్గితే, అందుకని ఇంకా ఎక్కువ పెట్టండి మార్జిన్. అంటే ఏంటి, బ్రోకర్ ఏం చేస్తాడు అంటే ఈ 70% మార్జిన్ అకౌంట్ లో ఉండగానే కాదండి, ఇంకో 10% 15% ఒకవేళ తగ్గితే అది మళ్ళీ షార్ట్ ఫాల్ రాకుండా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ పెట్టంటాడు. అంటే 2,55,000కి 2 లక్షలు పెట్టి ఈయన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తే వచ్చేదేందో రానిదేందో అని మెదలకుండా చాలా మంది ఆగిపోయారు. రెండోది ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏదైతే చేస్తున్నారో ఈ చేస్తున్న వాళ్ళందరూ కూడా అకౌంట్స్ అన్ని వాష్అవుట్ అయిపోయినాయి మొన్ననే. ఎందుకు, ఈ ఎక్స్పైరీ డేట్ తోటి మొన్న జనవరి ఏదైతే 30 అంటే ఫిబ్రవరి 5 అనమాట ఎక్స్పైరీ డేట్ ఈ రోజే, కానీ మొన్న 2వ తారీఖుకే మొత్తం అకౌంట్లన్నీ వాష్అవుట్ అయిపోయి డెబిట్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఏం జరుగుతుంది, తెల్లారే పాటికి షార్ట్ ఫాల్ రావటం, ధర తగ్గటం రెండు. ఒకటో మార్జిన్ షార్ట్ ఫాల్ అంటే ధర తగ్గింది కాబట్టి. రెండోది ఏంది, రాత్రి ఈ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్, కామెక్స్ అంటారు కమోడిటీస్ ఎక్స్చేంజ్ అమెరికాలో, వాళ్ళు ఏంది రాత్రి మార్జిన్లు పెంచేటప్పటికి తెల్లారే పాటికి మన ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా మార్జిన్లు పెంచడం. అంటే మార్జిన్ మనం పే చేయాలి, షార్ట్ ఫాల్ వచ్చింది అది పే చేయాలి. ఈ లోపల లోయర్ సర్క్యూట్కి వస్తే అకౌంట్ అంతా వాష్అవుట్ అయిపోయింది. అంటే వాళ్ళందరూ ఏం జరిగిండ్రు, మార్జిన్ లేవు, మార్జిన్ షార్ట్ ఫాల్, ఈ మార్జిన్ తో పాటుగా మనకు ఒరిజినల్ వచ్చిన ధర తగ్గిపోయింది కాబట్టి ఆ లాసు. ఇవన్నిటితోటి ఇప్పుడు అంతా ఇంకెవరు లేరు. ఇక ఏది షేర్లు గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ చేసే వాళ్ళే లేరు. ఇక ఎవరైతే మిగిలిపోయినారంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలంటే మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు రావడానికి మళ్ళీ ఆయన జమ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళు జమ చేసుకొని రావాలి. ఇదంతా జరుగుతున్న వ్యవహారంలో వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరైతే కిలో 70% 80% మార్జిన్ కట్టే బదులు ఉన్న పైసలు పెట్టి మార్కెట్లో కొనుక్కుంటాం. పెరిగితేనో పెరిగింది, పెరగకపోతే మన వస్తువు మన దగ్గర ఉంటుంది. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో అట్లా ఉండదు, మొత్తం అయిపోతాయి, జీరోలు అయిపోతాయి. ఎందుకు అయిపోతుంది అంటే జనరల్ గా ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ సిల్వర్ కొన్న వాళ్ళకి
జీరో అయ్యే అవకాశాలు లేవు. కానీ ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో మార్జిన్ మనీతో ఎవరైతే ట్రేడ్ చేస్తారో అవి జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి? ఓన్లీ మార్జిన్ కట్టిర్రు, ఫాల్ అవుతూ వచ్చింది ధర, ఉన్న అమౌంట్ అయిపోయింది, జీరో, క్లోజ్ చేసేస్తారు సిస్టమ్. అంటే తర్వాత పెరిగినా నీ దగ్గర ఉండదు. అదే ఫిజికల్ గోల్డ్ కానీ ఫిజికల్ సిల్వర్ కొనుక్కుంటే తగ్గింది, నువ్వు అమ్మలేదు, మళ్ళీ పెరిగింది, నీ దగ్గర ఉంది కదా వస్తువు. అది ఆర్నమెంట్స్ కాదు, ఫిజికల్ గోల్డ్ అన్నమాట. సిల్వర్ ఫిజికల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సత్యనారాయణ గారు, ఇప్పుడు ఒక అంశం ఇక్కడ మీరు ఫిజికల్ మాట వచ్చింది కాబట్టి వాస్తవానికి ఫిజికల్గా ఇంత స్టాక్ ఉందా అండి మార్కెట్లో? ఎందుకంటే ఇదంతా కూడా మార్కెట్ పేపర్ ధరలు ఇవన్నీ కూడా మార్కెట్ మ్యానిపులేషన్ అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అంత నిల్వలు ఉన్నాయా? రైట్. నిల్వలు తగ్గిపోయినాయి, నిల్వలు లేవు, నిల్వలు ఉండవు, నిల్వలు కొరతుందనే పెంచిర్రు ఇప్పటిదాకా. ఈ మీరన్నట్టు ఆ నిల్వలు లేవనే ఈ సిల్వర్ ని ఎందుకు పెంచారు అంటే 5 కారణాలు. ఒక కారణం ఏంటి? సోలార్ ప్యానల్స్ లో యూజ్ చేస్తారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేస్తారు, డిఫెన్స్ లో యూజ్ చేస్తారు. మనం సోలార్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలు వాటిల్లో యూజ్ చేస్తారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నా బ్యాటరీలు అన్న ఒకటే. రెండోది ఏంటి? సిల్వర్ జ్యువెలరీస్. గోల్డ్ ఎప్పుడైతే పెరిగిందో సిల్వర్ జ్యువెలరీస్ పెట్టిరని, ఇప్పుడు మన సెల్ ఫోన్లు ఉన్నాయి దాంట్లో కూడా వాడతారని, ఇండస్ట్రీ వైజ్ గా సిల్వర్ వాడతారని, అట్లా చెప్పి సిల్వర్ నిల్వలు ఏవైతే ఉన్నాయో కరిగిపోయినాయి. ఆ ఇన్వెంటరీస్ అంటారు నిల్వలు, గోదాంలో నిల్వలు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయో ఆర్టిఫిషియల్ గా ధర పెరగడం జరిగింది. ఇప్పుడు ఏంటిది? యూసేజ్ తగ్గిపోయింది చైనాలో ఆల్రెడీ. అప్పుడే ఎప్పుడైతే యూసేజ్ తగ్గిపోయిందో ఆల్టర్నేటివ్ గా సిల్వర్ కి వాళ్ళు కాపర్ లోకి వెళ్ళిపోయిండ్రు. ఎవరు? చైనా వాళ్ళు. ఎప్పుడైతే సిల్వర్ నుంచి కాపర్ కి పోయిండ్రో ఇప్పుడు మళ్ళీ ఈ యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ కంటే ఎప్పుడైతే జనాల్లో అవేర్నెస్ వచ్చిందో, ఎప్పుడైతే పెరుగుతుందని అనిపించిందో, విలేజెస్ డిస్ట్రిక్ట్లలో కూడా గోల్డ్ లోన్లు పెట్టి గోల్డ్ సిల్వర్ బార్లు కొన్నోళ్ళు ఉన్నారు, నిల్వబెట్టారు. ఇప్పటికీ ఒక్కొక్కరు 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళకున్న ఎలిజిబిలిటీ బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ గోల్డ్ లోన్ బట్టి వాళ్ళు నిల్వలు పెంచుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైనా ఫిజికల్ గోల్డ్ కానీ ఫిజికల్ సిల్వరు జీరో అయ్యే క్వశ్చన్ లేదు కాదు. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ పడ్డది, 3 రోజులు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు పడ్డది. ఈ పడేది ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ట్రంప్ 1 సంవత్సర కాలం నుంచి వరల్డ్ మొత్తానికి ప్రపంచ దేశాలు సుంకాలు టారిఫ్లు అని పెంచుకుంటూ అయిండు. చివరికి ఏమైంది? జ్ఞానోదయం అయిందో ఏమైందో తెలియదు. కానీ ఒక్కసారిగా వారం నుంచి మార్పులు జరిగిపోతున్నాయి. ఏ మార్పులు జరిగిపోతున్నాయి? మన జెరోమ్ పవల్ ని మార్చడం, ఆ నుంచి డాలర్ స్ట్రాంగ్ అవటం, ఇప్పుడు అమెరికా ఇదైతే చైనా తోటి మాట్లాడటం, మనతో కూడా ఈ ట్రేడ్ డీల్ సెట్ అయింది దాదాపుగా మనతో కూడా. మంది మనం అసలు సంవత్సర కాలం నుంచి మనది తప్ప మిగిలిన అన్ని ట్రేడ్ డీల్ జరిగాయి, కానీ మంది జరగలేదు. ఒక టైంలో మన వాళ్ళు అనటం కూడా జరిగింది. ఏమని? మేము అవసరమైతే ట్రంప్ పదవి విరమణ అంటే 4 ఏళ్ళు అయిపోయినా కానీ మేము చెయ్యము, అంటే మేము డీలు అంటే మామూలుగా మా ఫేవర్ ఉంటే తప్ప మేము చేయమని ఒక అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఇది ట్రంప్. అది చివరికి ఏమైంది? ట్రంప్ ఓకే అయ్యిండు, 18% కి వచ్చేటప్పటికి అమ్మయ్య అంటే వరల్డ్ లో ఏదైతే ఈ ట్రేడ్ డీల్ ఉన్నాయో మనమే తక్కువతో ఉన్నాం అనమాట. ఇప్పుడు అంటే నువ్వు ఇన్నాళ్ళు ఆగినందుకు మనకి గుడ్ న్యూస్ ఏంటిదయ్యా అంటే ఈ సంవత్సర కాలంలో మనం యూరోపియన్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం. మన జనవరి 26కి అంటే యూరోపియన్ వాళ్ళు మనం చీఫ్ గెస్ట్ పిలవడం జరిగింది. FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మనం మళ్ళీ ఇరాన్ తోటి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సంవత్సర కాలం నుంచి మనము అమెరికాకు పోయే ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనం ఏం చేసినాం? ఇరాన్ తోటి అనుకోండి, యూరోపియన్ తోటి అనుకోండి, వేరే దేశాలతో చేసుకున్నాం. ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ అమెరికా 18% ట్రేడ్ డీల్ జరిగేటప్పటికి మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్ అయితే, ఎంత గ్రోత్ అవుతుంది, మన రూపాయి ఎంత బలోపేతం అవుతుంది అంటే మామూలు కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి కదా, మళ్ళీ మనం యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్. ఇప్పుడు మన రూపాయి స్ట్రెంత్ అయినప్పుడు, స్ట్రాంగ్ అయినప్పుడు ఖచ్చితంగా గోల్డ్ విలువ అనేది కొంచెం తగ్గొచ్చా మన అంచనాలు? లేదు. ఇప్పుడు మనం అన్ని ఎక్స్పోర్ట్స్ పెడితే రియల్ గా తగ్గడం అంటే అంత తగ్గదు, మామూలుగా స్టెబిలిటీ ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సత్యనారాయణ నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు కామన్ మ్యాన్ ఇప్పుడు 4-5 తులాలు లేదా 10 తులాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఈ ట్రేడింగ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఇవన్నీ వాళ్ళకి పెద్ద వంటబట్టవు. జనరల్గా పోతే సార్ నేను 4-5 తులాలు కొనుక్కోవాలి మార్కెట్ పోతున్నా అనుకొని పోతాడు, పైసలు పట్టుకపోయి ఎక్కువ ఉంటే అనుకుంటాడు, లేదంటే తక్కువ ఉంటే
కొనుక్కుంటాడు. ఏదైనా అవసరం ఉంటే తప్పనిసరి పరిస్థితి కంపల్సరిగా 10, 5, 10 ఆటో ఇటో కొంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళకి మనం ఏ రకంగా మనం ఇప్పుడు ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏం చెప్పొచ్చు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మనం ఏ రకమైన సలహా ఇవ్వచ్చు అంటారు? అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ అంత తగ్గే అవకాశాలు కనపడట్లేవు. ఎందుకంటే యూసేజ్ ఎక్కువైపోయింది, ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది ఒక సంవత్సర కాలం నుంచి. ఈ అవేర్నెస్ తోటి ఏమాత్రం గోల్డ్ సిల్వర్ తగ్గినా కొన్ని వాళ్ళు రెడీగా ఉంటారు పెరిగినట్టు. ఎందుకంటే పెరిగితే ఒక ఎసెట్ కింద చూసుకునే వాళ్ళే తప్ప మన వాళ్ళు బిజినెస్ కానీ ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు కాదు. మీరు అన్నట్టు ఎంతసేపటికి ఏంటిది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఒక ఎసెట్. గోల్డ్ అనేటప్పటికి ఒక ఎసెట్, ఏ టైంలో మనకు ఉపయోగపడుతుంది, సోషల్ స్టేటస్ లాంటిది, బిజినెస్ పర్పస్. సిల్వర్ మాత్రం అయితే ఇప్పుడు సిల్వర్ ఇప్పుడు అంతెందుకు చిన్న విలేజెస్ లలో కూడా అవేర్నెస్ వచ్చిన తర్వాత తగ్గిందా కొనుక్కుంటాడు, పెరిగిందా అమ్ముతాడు. అది ఒక బిజినెస్ మాదిరి అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. అంటే ఏంటి, ఒక్కసారి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఇప్పుడు ఎవరైతే అంతకుముందు సిల్వర్ బార్లు కొనుక్కున్న వాళ్ళు, గోల్డ్ బార్లు, గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. మొన్న ఒక్క రోజే 4,25,000 పీక్ వెళ్ళిపోయి 3 రోజుల్లోనే 54% పడి మళ్ళీ 3 రోజుల్లోనే రికవర్ అయ్యి మళ్ళీ ఈ ఒక్క రోజులోనే మళ్ళీ పడుతుండే. సత్యనారాయణ గారు ఒక సందేహం అండి. ఇప్పుడు ఎంసీఎక్స్లో పడిపోయింది అనుకోండి, సపోజ్ బంగారం సిల్వర్ భారీగా పడిపోయింది, ఇది చరిత్రలో అతి పతనావస్థకు చెందినటువంటి ఒక దారుణమైనటువంటి ధర తగ్గింపు అనుకోండి. మరి ఇప్పుడు రిటైల్ మార్కెట్కి వచ్చేసరికి నిజంగా అంత ఉంటుందా తేడా కొనుక్కునే వాళ్ళకి? అట్లా క్వశ్చనే లేదు, కొంచెం తేడా ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంసీఎక్స్ లో ఏంటంటే ఇది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అంటాం. ఫీచర్స్ అంటే మంత్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఫిబ్రవరి ఉంది, మార్చి, ఏప్రిల్ మంత్ ఉంటుంది. ఆ మంత్ తోటి ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ తోటి అది మార్జిన్ తోటి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం తేడా ఉంటుంది. ఏది ఎంసీఎక్స్ కు ఫిజికల్ కి. కానీ ఫిజికల్ ఓకే, ఎందుకంటే అది ఈ రేటు తగ్గితే ఇక్కడ తగ్గితే అక్కడ తగ్గుద్ది. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి చూడాలి. ఒకవేళ ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో వాళ్ళందరికీ ఒకటే investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది వరల్డ్ మార్కెట్ లో. ఈ investing.com లో గోల్డ్ సిల్వర్ 24 hours, ఒక నైట్ ఒక 2 hours అంటే 2:30, 4:30 2:30 వరకు లైవ్ ఉంటది. మళ్ళీ 4:30 తర్వాత మళ్ళీ లైవ్ ఉంటది. 22 hours లైవ్ మార్కెట్ నడుస్తూనే ఉంటది. అక్కడ కనుక గోల్డ్ పెరిగితే ఇక్కడ గోల్డ్ పెరుగుతుంది, అక్కడ గోల్డ్ తగ్గితే ఇక్కడ గోల్డ్ తగ్గుతుంది, అక్కడ సిల్వర్ పెరిగితే ఇక్కడ సిల్వర్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ నే ఫాలో అవుతుంది. అన్ని వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా, మనం హైదరాబాదే కాదు, ఢిల్లీ, చెన్నై, పూణే, బెంగళూరు, మైసూర్, పొద్దుటూరు, ఏదైనా సరే, విజయవాడ, గుంటూరు, ఎనీ విలేజ్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ అయినా సరే వాళ్ళు దాన్ని ఫాలోనే అవుతారు. ఇంటర్నేషనల్ మార్కెట్ నే ఫాలో అవుతారు. కొన్ని యాప్లు ఉన్నాయి, కొన్ని వెబ్సైట్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ తోటే ఫాలో అవ్వాలి. ఎందుకంటే అక్కడ పెరిగితే ఇక్కడ తగ్గేది లేదు, అక్కడ తగ్గితే ఇక్కడ పెంచేది లేదు, అక్కడ తగ్గితే ఇక్కడ పెంచింది అనుకో వెంబడే క్వశ్చన్ చేస్తాడు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇట్లుంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటాడు. అక్కడ పెరిగింది అనుకో ఇక్కడ తక్కువలో ఉందనుకో ఇంకేం మాట్లాడు, మేల్కొని కొని తీసుకుంటాడు, తక్కువలో దొరుకుతుందని. అంతే. అందుకని మీరు అటువంటి ఏం లేదు. ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో కొనుక్కోవచ్చు. ఇప్పుడు అందులో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, 3 నెలలు అయిపోతున్నాయి. ఇంకొక 10 రోజులు, 12, 17 నుంచి అంటారు ఫిబ్రవరి. అప్పుడు ఏమైతుంది, 3 నెలలు అయిపోతే మీరు అన్నట్టు పెళ్లిళ్ళు ఉంటాయి. ఈ పాటికి ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఫైనల్ కి వచ్చేవి ఉన్నాయి అనుకోండి మ్యారేజెస్, వాళ్ళందరికీ ఇప్పుడు ఆపర్చునిటీ వాళ్ళకి, ఎందుకంటే తక్కువ దొరుకుతుంది కదా. మొన్న 3 రోజులు మళ్ళీ పెరిగేటప్పటికి అమ్మ మిస్ అయిపోయినవి అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు తగ్గింది కాబట్టి వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక స్టెబిలిటీ ఉండొచ్చు అండి ఈ రేట్లు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? అనేది ఈ రేట్లో కొనుక్కుంటే కొంత కొనుక్కోవాలి, ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎంత పొందలుచుకున్నామో కొద్ది మొత్తంలో ఇప్పుడు కొనుక్కోవాలి, ఇంకొంచెం తగ్గింది ఇంకొంచెం కొనుక్కోవాలి, ఇంకా ఫైనల్ ఓకే ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు ఇక లాస్ట్ ఇంకా పనేసుకొని ఊకోవాలి. అంతే తప్ప రోజు తగ్గుద్దా, రోజు పెరుగుద్దా, తగ్గినప్పుడే కొందామంటే నువ్వు చూసే లోపలనే మళ్ళీ అది పెరుగుద్ది. పెరిగేటప్పటికి అబ్బా మిస్ అయిపోయినవే అనుకునే బదులు మన పని ఎంతసేపటికి ఏంది, తగ్గుతుందా పెరుగుతుందా ఒకసారి అబ్జర్వ్ చేసి దాని మీద ప్లాన్ చేసుకొని మనం చిన్న అమౌంట్, ఇప్పుడైతే మామూలుగా అయితే ఇప్పుడు ట్రంప్ మారినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇంకా ఒకటి కూడా ఉంది, ఈ అణ్వాయుధాలు ఒప్పందాలు, చైనాని యాడ్ చేయటం, చైనా వాళ్ళతో మాట్లాడడం, తర్వాత ఇప్పుడు ఇరాన్ వాళ్ళు చర్చలు, ఇవన్నీ సఫలీకృతం అయితేనే మళ్ళీ. సపోజ్ ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు సఫలీకృతం కాలేదు, అణ్వాయుధాల ఒప్పందం మళ్ళీ ఏమైతుందో తెలియదు, ఈ చైనా జిన్పింగ్ మాట్లాడిండు మళ్ళీ ఏమైతుందో తెలియదు. మరి ఇవన్నీ లేకుండా మళ్ళీ ఏదైనా జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పైకి తీసుకుపోతుంది.
మనం ఎంతసేపటికి ఉన్న విషయం చెప్పడానికే తప్ప చాలా మంది ఏమంటారంటే మీరు పెరిగేటప్పుడు చెప్పలేదు, పడేటప్పుడు మాత్రం తెగ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు పెరిగేటప్పుడు చెప్పినావు అనుకో, మళ్ళీ ఇప్పుడు పడ్డదని చెప్తున్నావు, 3 రోజులు పెరిగిందని చెప్పినావు, ఇప్పుడు పడుతుందని చెప్తున్నావు అంటే మనం కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు, ఈ అంతర్జాతీయంగా ఏమేం జరుగుతాయో తెలియదు. అయితే మనకి డే టైమ్, అమెరికాలో నైట్ టైం. అమెరికాలో నైట్ టైం ఎప్పుడు అంటే మనకి 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. అవును, రాత్రికి అమెరికాలో తెల్లారిపాటికి పొద్దున్నే ఏం జరుగుతుందో తెలియదు న్యూస్. అప్పుడు దాన్ని బట్టే గోల్డ్ సిల్వర్ ఉదయం 9 గంటలకు మన మార్కెట్ ఓపెన్ అవుతాయి. ఇది M6 లో 9 గంటలకు ఓపెన్ కాగానే ఆటోమేటిక్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, సింపుల్ అన్నమాట. అందుకనే ఎవరైతే ఈ అంటే ఇది చేసేవాళ్ళు ఉన్నారో, అబ్జర్వ్ చేశారో వాడిని అనుకోండి, ఇప్పుడు పొద్దున్నే తగ్గింది కాబట్టి పొద్దున్నే ఇక్కడ. ఇప్పుడు ఇంకొక ఆసక్తికర విషయం అండి, ఇప్పుడు ఈ పీటర్షిప్ అని ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఫ్యూచర్లో అమెరికా డాలరు పడిపోవచ్చు భారీగా, అప్పుడు బంగారం మనం ఊహించిన రేటు పోవచ్చు అంటూ ఆయన ఒక అంచనా. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసాకి ఆయన కూడా ఒక రకంగా చెప్తాడు. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు, జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సత్యనారాయణ గారు నిజంగా మనకు 31st చెప్పమంటా, ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం చెప్పారు, కింద డిస్క్లైమర్ ఉంటుంది చూసిన. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటిది, సపోజ్ మీకు ఒక పేపర్ తీయగానే, అంటే ఆదివారం అనుకో లేకపోతే డైలీ తీయగానే ఈ రోజు నీ తిథి ప్రకారం నీది ఇలా ఉంది అని అంటాడు ఒక ఆయన. మళ్ళీ కింద ఏమంటాడు, ఇది నా ప్రకారం పంచాంగం ప్రకారం ఇది జరగవచ్చు జరగకపోవచ్చు, జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటాడు. ఇంకో పంచాంగం లేకపోతే ఇంకో క్యాలెండర్ ఇంకోటి తీసి నీ తిథి అంటే నీ రాశిలో ఈ రోజు బాగలేదు అంటారు, నీకు ఆ రోజు మంచిగా ఉండొచ్చు. అంటే మరి ఆయన తప్ప, ఆయన ఒక సబ్జెక్ట్ లో ఆయన ఒక విశ్లేషకుడు. షేర్ మార్కెట్ లో కూడా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీరు అన్నట్టు గోల్డ్ మ్యాన్ సాచ్ అని ఒకటి ఉంది. ఈ గోల్డ్ మ్యాన్ సాచ్ వరల్డ్ లో ఫేమస్. వాళ్ళు ఏం చేశారు, $5,000 అయితే అని చెప్పారు. ఎప్పటికి 2026 డిసెంబర్ 31 అని చెప్పారు. నేను కూడా చెప్పిన 5,000 ఎప్పుడు వచ్చింది, 26 జనవరి వచ్చింది, 26 జనవరి నాడు వచ్చేసి 5,000 రాగానే గోల్డ్ మ్యాన్ సాచ్ ఆయన ఏమని చెప్పిండు, నేను చెప్పింది చెప్పినా ముందే వచ్చింది కాబట్టి ఇప్పుడు 5,500 అన్నాడు టార్గెట్. ఈ 5,500 అన్నా కాదు, జనవరిలోనే 5,625 పోయింది. 5,625 పోగానే ఇప్పుడు 6,000 అన్నాడు. 6,000 అనగానే ఇంకా జనవరి అయిపోలేదు, ఈ లోపల 4,000 చిల్లరకు వచ్చింది. అది అంటే 5,000 లోపు రాగానే మళ్ళీ ఏమంటుండే, ఇప్పుడు 5,000 లోపు వస్తుందని చెప్తాడు. అంటే విశ్లేషకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటిదంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ప్రకారం ఇట్లా అని చెప్తారు. మన పని ఏంటిది, ఉన్నది ఏముందో అది చెప్పడమే తప్ప పెరుగుద్దా తగ్గుద్దా ఎందుకు పెరుగుతుంది రీజన్ వరకు చెప్తాం. అంటే ఇవాళ పడటానికి రీజన్ ఏంటిది, పడటానికి కారణాలు ఏంటిది, ఒకవేళ పడితే ఇంకా ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ట్రంప్ ఎప్పుడైతే మారిపోయిండో, ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్స్ అనుకోండి, ప్రపంచ దేశాలతో సఖ్యతగా ఉన్నాడు అనుకోండి, అందరూ ఇప్పుడు ఇక ట్రంప్ ను మెచ్చుకొని ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది కాబట్టి అమెరికా ఎకానమీ స్ట్రాంగ్ అయింది. ఈ ప్రపంచ దేశాల ఎగుమతులు కనుక అయినట్లయితే అమెరికాకి బెనిఫిట్ అవుతుంది, మనకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇవన్నీ ఏముండదు, మన నుంచి పోతే తప్ప. ఒక మాట రఫ్ గా అడుగుతాను నేను సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఎట్లు స్టార్ట్ అయింది ఇవాళ నుంచి ట్రేడింగ్ లో కమోడిటీ. సరే, ఇప్పుడు రఫ్ గా ఇప్పుడు మనకు ఇదంతా వదిలేద్దాం, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా బంగారం వెండి ఒక 2,20,000 లేదా 19, బంగారం ప్రస్తుతం 1,00,000. ధరలు చెప్పొద్దు, నాకు ధరలు చెప్పొద్దు. ఓవరాల్ గా ఈ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరికో వడ్డీకి ఇచ్చి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తగినప్పుడల్లా యావరేజ్ లో కొనుక్కుంటూ పోతుండాలి. గోల్డ్ బీస్ ఉంటది, గోల్డ్ ETF ఉంటది, సిల్వర్ ETF ఉంటది, సిల్వర్ బీస్ ఉంటది. ఒక్కొక్కటి, ఒక గోల్డ్ ETF ఒక సిల్వర్ ETF 3 గంటల 25 నిమిషాలకి రోజు కొనుక్కోవాలి. $400 చాలు పెట్టుబడి, ఒక గోల్డ్ ETF కి ఒక సిల్వర్ ETF కి. ఆ రెండు కనుక కొనుక్కుంటూ ఉంటే శని ఆదివారం సెలవు మనకి. ఈ శని ఆదివారం వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 800 అవుతాయి. సోమవారం నాడు ఏం చేయాలంటే సోమవారం పైసలు, ఈ శని ఆదివారం పైసలు $1,200 చొప్పున మళ్ళీ 3.25కి అలాగనుకుంటే 30 రోజులకి సుమారు 12,000 అవుతుంది. ఇది మన పెట్టుబడి. ఈ మన పని ఏం లేదు, ఒక 1 year వరకు చూసుకుంటే చాలా చాలా అన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కనుక కొనే రోజు సపోజ్ ఈ రోజు 3.25కి కొనుక్కున్నాం, తగ్గింది ధర. ధర తగ్గితే ఏం జరుగుద్ది, కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది. సపోజ్ మళ్ళీ రేపు పెరిగింది, మన దగ్గర ఉంది పెరిగింది కదా, మన దగ్గర గోల్డ్ మనం కొనుక్కున్నది పెరిగినట్టే కదా. అందుకని మనం ఏం చూడాలి, యావరేజ్ చేస్తూ ఉండాలి. పెరిగినా కొనాలి,
తగ్గినా కొనాలి. ఒక 1 year తర్వాత కనుక చూసుకుంటే ఇది ఎట్లుంటుందంటే గోల్డ్ సిల్వర్ జీరోలు అయ్యేది లేదు. సముద్రం పక్కన అలలు ఎట్లయితే వస్తుంటాయో పోతుంటాయో అంటే నీ ఒడ్డు నుంచి గట్ల వస్తుంటే పోతుంటాయి. ఇది కూడా అంతే, గోల్డ్ ఉయ్యాల మాదిరి పైకి కిందికి ఊగుతూ ఉంటది. అంటే నీ ఒక రోజు పెరుగుతుంటది, ఒక రోజు తగ్గుతుంటది, ఒక రోజు నిలకడగుంటది. అప్పుడు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిందే. అంతే, నీకు నచ్చింది ఎప్పుడో ఒక దగ్గర ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఉయ్యాల ఆగుద్దా? ఆగదు. ఆగుతుంది, అది పైకి కిందకి ఊగుతూనే ఉంటుంది. ఆగినప్పుడు ఎక్కువ ఇక ఊగినంతసేపు ఊగి మళ్ళీ ఊగుకోవటం. ఇప్పుడు సముద్రం పక్కన పిల్లలు అల్లలు ఆడుతుంటారు, లోపలికి పోతుంటారు, వస్తుంటారు. అల్లలు పైకి కిందకి వస్తుంటాయి. ఒడ్డును కూర్చొని చూసేవాడు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అల్లలు అంటే దిగిన వాళ్ళు ఉంటారు. ఇది కూడా అంతే, షేర్ మార్కెట్ అంతా కూడా ఎట్లుంటదంటే ఈ పెరుగుతుందని ఒక టెంప్ట్ అయిపోవటం, పడుతుందని ఒక ప్యానిక్ అయిపోవటం, పెరుగుతుందని ఎగబడి కొనటం, పడ్డాకను ఇంకా బ్యాడ్ లక్ అని అనవసరం కానీ. ఇప్పుడు మీకు చూడండి ఎన్ని వీడియోలు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో చేయాలను, ఎన్ని అకౌంట్లు వాషౌట్లు అయిపోయినాయో, ఎన్ని ఫ్రాంచైజీలు మూసుకుపోతాయో, ఎంతమంది బ్రోకర్లు డిఫాల్ట్ అయిపోతారో. అంటే ఎన్ని సబ్రోకర్లు ఇప్పుడు మన దగ్గర కూడా 100 kilos స్టాక్ తెచ్చి పెట్టుకుని ఉంటారు ఓల్డ్ సిటీలో. వాళ్ళ పరిస్థితి అంతే. ఇప్పుడు మొన్న కర్నూలులో ఎక్కడ దుకాణాలు కూడా మూసేసారు కర్నూలులో. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏమైతే తెలుసా, ఇక తెలియదు చెప్పరు కానీ ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మనమే వింటాం. ఎందుకంటే అక్కడ జరిగిందట, ఇక్కడ జరిగిందట, ఆయన మీరు అన్నట్టు కొనిపెట్టిండు, పెరగలేదు, పెరిగినాక అమ్మలేదు, కానీ తగ్గిపోయింది, అప్పులు కట్టలేకపోయిండు, అసలు లేకపోయిండు, చివరికి ఇలా జరిగింది అలా జరిగింది అని మనమే అంటాం. ఎందుకంటే తక్కువలు కొంటే ఏం కాదు, ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళకి లాభంలోనే ఉన్నారు. కానీ 4 లక్షల దగ్గర 3 లక్షల చిల్లర 4 లక్షల దగ్గరలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ టైం హైలో 4,25,000 వచ్చింది. ఆ మధ్య కాలంలో విపరీతంగా కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోన్ తీసుకుని లేకపోతే ఇంకో విధంగా అంటే వేరే ఏ విధంగా సోర్స్ ఉంటే ఆ విధంగా లోన్ తీసుకోవటం, వడ్డీకి తీసుకోవటం, అవన్నీ వాళ్ళు ఇప్పుడు రీపే అయినా చేయాలి, లేకపోతే ఇంకా వేరే విధంగా వాళ్ళు తీర్చాలి కదా. ఇప్పుడు అమితలో బాగా లాస్ వస్తుంది, అమ్మలేదు, మరి ఎలా ఉంటుంది మరి ఇక సిచ్యువేషన్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కే మనం వదిలేయాలి. ఇప్పుడు ఫైనల్ గా సత్యనారాయణ గారు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మనకు బంగారం ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇవి బంగారం అనేది మనకు ఒక సోషల్ స్టేటస్, ఒక సామాజిక హోదా, అంతేకాదు ఒక భరోసా మన అందరికి కూడా, సామాన్య మధ్యతరగతి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకునే వాళ్ళకి, ఎప్పుడో వెనకట కొన్నలకు, ఇప్పుడు కొనాలనుకుంటే వాళ్ళకి కూడా ఇదంతా ఒక హోదా లాంటిది మనకు. ఇప్పుడు మనం అంటే తెలివిగా ఎంత జాగ్రత్తగా టైం బట్టి, అనుకూలతను బట్టి, అవసరాన్ని బట్టి తీసుకోవడమే బెటరా, లేకుంటే ఈ మార్కెట్లు ఫాలో అవుతూ అనవసర కన్ఫ్యూజన్ లోన్ కాకుండా జాగ్రత్తగా స్టెప్ వేయడమా ఏంటి? ఫైనల్గా మీరు ఒక మంచి కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటే సింపుల్గా ఒక సలహా చెప్పండి వ్యూవర్స్కి. మీరు అన్నట్టు గోల్డ్ అనేది స్టేటస్ సింబల్. ఫైనాన్షియల్ సౌండ్ అని అంటే గోల్డే. అంటే గోల్డ్ ఎంత మెడలో ఉందంటే ఆవిడ మెడలో వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా సౌండ్ అని అర్థం. సేమ్ ఇది కూడా అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే ఉన్నారో సింపుల్ గా వాళ్ళ దగ్గర అయితే 400 రూపాయలు పెడితే చాలు, గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి, సిల్వర్ ఈటీఎఫ్ డైలీ కొనుక్కుంటూ పోతే తర్వాత ఆటోమేటిక్ గా ఇంతకంటే నేను ఎక్కువ సలహా ఇచ్చేది ఏం లేదు. తగ్గినా మన మార్కెట్ లో ఉండాలి అంటే ఎప్పుడు కూడా డైలీ ఒక్కొక్క ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ 400 రూపాయలు బస్. రైట్, అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. రైట్, యా. సో ఇది జీవి సత్యనారాయణ గారి అభిప్రాయాలు. ఇక వాస్తవానికి బంగారం పెరుగుదల తగ్గుదల అనేది మార్కెట్ అంచనాలను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటుంది, తగ్గుతుంటుంది. భవిష్యత్తులో పెరగొచ్చు, తగ్గొచ్చు, రకరకాల అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలే దీనికి కారణం. అమెరికా కేంద్రంగా జరుగుతున్న పరిణామాలే దీనికి కారణం. ఆ యుద్ధ వాతావరణాలు, భౌగోళిక రాజకీయ అంశాలన్నీ కూడా దీనికి ముఖ్యమైన కారణాలు. దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. అక్కడ టెన్షన్స్ పెరిగితే బంగారం ఆటోమేటిక్గా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పెరిగిపోతుంది. అలా ఈ ఏమంటారు, దాచుకున్న ముళ్ళంతా తీసుకుపోయి ఆడబెడతారు దాని మీద. సో అక్కడ తగ్గితే అంత చల్లబడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మెల్లగా బంగారం నుంచి దిగొచ్చి ఇంకో ఇతర డాలర్ మీదనో దాని మీద దీని మీద పెడతారు. అక్కడ ఏం చేస్తారు, అమెరికాలో ఎట్లాగో వాళ్ళ డాలర్ను గట్టిగా బలోపేతం చేసుకోవాలి కాబట్టి, స్ట్రెంథెన్ చేసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అప్పుడు తగ్గుతుంది. మన రూపాయి కూడా పెరిగినప్పుడు మనం కూడా రూపాయిని స్ట్రెంథెన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బంగారం తగ్గుతుంది. ఇక్కడ అప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్, లాభాలు స్వీకరణ పోతారు కాబట్టి ఉన్నది తీసేసుకుంటారు. అప్పుడు అమ్మకాలు ఎక్కువైతే కొనుగోలు తగ్గుతాయి కాబట్టి బంగారం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇందులో సింపుల్ లాజిక్ ఇది. అయితే ఇప్పుడు ఈ చెప్తున్న అభిప్రాయాలు న్యూస్ పేపర్లు, ఛానల్లో మీరు చూస్తుంటారు, రోజుకు 3-4 రకాలు వస్తుంటాయి. పొద్దుగాలు రాసిన న్యూస్ పేపర్లో, వెబ్సైట్లో పొద్దుగాలేమో
భారీగా తగ్గబోతుంది అంటూ రాస్తాడు. మళ్ళీ సాయంత్రం కల్లా మీకు షాకింగ్ న్యూస్ భారీగా పెరగబోతుంది అని మళ్ళీ రాస్తారు. ఇవన్నీ కూడా నమ్మాలా వద్దా? ఇవన్నీ కేవలం విశ్లేషకుల వ్యక్తిగత అభిప్రాయాలే. వ్యూవర్స్ చెప్తాను, మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తాను. ఇవన్నీ ఈ విశ్లేషకులు ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్తుంటారో ఆ కథనాన్ని వడ్డీ వార్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలే. వాళ్ళకున్న సోర్స్ని బట్టి ఇప్పుడు ఇలా ఉండొచ్చు, అప్పుడు అలా ఉండొచ్చు అని ఊహించుకొని రాస్తారు అంతే. ఓసారి అప్పుడే తగ్గిందంటారు, ఒకసారి అప్పుడే పెరగబోతుంది అంటారు, ఒకసారి షాకింగ్ అంటారు, ఓసారి ఏమో చెక్క తగులుతుంది అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మీరు ఇది ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. బంగారం ధరలు అనేది వెండి ధరలు అనేది మెటల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మనకు సామాజిక హోదా లాంటిది బంగారం అంటే మనం ప్రతి ఒక్కరం అదొక స్టేటస్గా భావిస్తాం. కాబట్టి మార్కెట్ రేట్ ఫాలో కానీ ఏం లేదు, మార్కెట్ని సింపుల్గా ఫాలో అవుతూ ఇందాక ఆయన చెప్పినట్టుగా పెద్ద లాజిక్ లేనిలో అని ఇలా ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది. మొన్నటిదాకా బాగా అడ్డగోలుగా పెరిగినాయి, అది వాస్తవమే. జనవరి 31 నుంచి జర తగ్గుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే కొంత ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. అయితే ఎక్కువ కొనద్దు ఒకటేసారి. కొనాలనుకుంటే కనుక కొంచెం విడతల వారిగా కొనుక్కోండి, అవసరాన్ని బట్టి కొనుక్కోండి, జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు కొనాలనుకుంటే మీ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు మీ విచక్షణ బట్టి అది మీరు ఓన్ రిస్క్ అండి. మళ్ళీ చెప్తున్నాం, ఎవరు ఏదో చెప్పిరని విశ్లేషకులు చెప్పిరని ఇంకేదో వార్తలలో వచ్చిందని మీరు ఎక్కడ స్టెప్ వేయద్దు. మీ ఓన్ రిస్క్, మీ పెట్టుబడి కానీ బంగారం కొను కానీ అమ్ముడు కానీ మీ ఓన్ రిస్క్, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ పొలిటికల్ టెన్షన్స్, అమెరికాలో ఆ యుద్ధాలు, ఇంకేదో వాతావరణాలు, ఇంకేదైనా ఉద్రిక్తతలు, ఈ టారిఫ్ల యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, ఈ గోల్ అంతా తగ్గుతుంది. అది ఎప్పుడెప్పుడైతే టెన్షన్లు పెడితే దాన్ని బట్టి పెరుగుతుంటుంది. అంతే, హెచ్చు తగ్గు, పెరుగుదల తగ్గుదల, ఈ మిడిల్లో బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అవసరాన్ని బట్టి అవునన్నా కాదన్నా అవసరం ఉన్నప్పుడు అవసరం తగ్గట్టుగా తీసుకోవాలి. సో ఇందాక ఆయన చెప్పిన ఉయ్యాల ప్రాసెస్, ఉయ్యాల అనేది ఊతనే ఉంటుంది. ఇక మీకు ఆ లాజిక్ అర్థమై ఉంటుంది. సో అక్కడ దాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు చెప్తున్నాయని కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్లేషకులు పేపర్లో వస్తున్నాయి కూడా, వార్తల్లో వస్తున్నాయి కూడా, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అది మీ విచక్షణ బట్టి, మీరు కొనాలన్నా అమ్మాలన్నా మీ విచక్షణ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.